హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే నేను ఎగ్ మసాలా కర్రీ ట్రై చేస్తున్నాను. ఇది ఫుల్ వీడియో అండి. నేను షార్ట్స్లో అప్లోడ్ కూడా చేశాను. నేను షార్ట్ వీడియో ఎలా లాంగ్ వీడియో చేశానని మీకు నచ్చే ఈ వీడియోని ఓపెన్ చేశారని నాకు తెలుసు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలకి, మీ పేరెంట్స్కి ఎవరైనా పెడితే మిగిల్చకుండా తింటారు, అంత బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఏం లేదండి, జస్ట్ ఈజీ. మీకు దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ చెప్తాను ఈ వీడియోలో. చూడండి, టమాటా, ఆనియన్స్, మళ్ళీ ఎగ్, చికెన్ మసాలా, చిల్లీ, మళ్ళీ కొత్తిమీర, ఇవి ఉంటే చాలు. ఇంకా ఎలాగో యాజ్ యూజువల్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియాల పొడి ఇవి ఎలాగో ఉంటాయి కదా. మీరు ఇలా ఎప్పుడైనా వండి చూడండి, మిగిల్చకుండా తింటారు. మీరు ఎప్పుడైనా ఎగ్ మసాలా కర్రీ ఇంట్లో ట్రై చేసినట్టయితే ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఎప్పుడైనా మీరు ఏం కర్రీ లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ఎగ్ మసాలా కర్రీని అయితే మీరు మిగిల్చకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ని బాయిల్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం సాల్ట్ వేసి చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత, బాయిల్ అయిన తర్వాత మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ ఎగ్స్ ఏవైతే బాయిల్ అయినాయో దాన్ని మనం ప్యాన్లో వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎగ్స్ని తీసిన ఆయిల్లోనే మనం కొంచెం అదే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి. వేపుకున్న తర్వాత మీరు దాంట్లో టమాటాని తీసుకోవాలి. తర్వాత చిల్లీ, పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, అది వేసుకొని చేయండి, సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఒకసారి చెప్పండి, పర్లేదు. తర్వాత ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మనం యాడ్ చేసుకుంటున్న చిల్లీ పౌడర్స్ అన్నీ వేసుకొని అవి మొత్తం బాగా అయ్యేంత వరకు అలా ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఇప్పుడు మొత్తం అలాగో ప్రిపేర్ అయిపోయింది కదా సాలిడ్ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం ఏమైనా తేడాగానే వస్తే మొత్తం వేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నట్టయితే సూపర్గా వస్తుంది టేస్ట్. మా వాళ్ళైతే మిగిల్చకుండా తినేసారు. 2 ఎగ్స్ వేసాను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని ఇంకా మిగిల్చకుండా తినేసారు. ఇంకా కావాలన్నారు. నేనైతే నెక్స్ట్ టైం చేసేస్తాను అని చెప్పేసి అన్నాను. మీకైతే ఈ వీడియోని షేర్ చేశాను. చాలా బాగుంది, అమృతంలాగా. నాకైతే సూపర్